తండ్రి కట్టిన ఇల్లు ఆయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. అర్థభావించిన అంటు మామిడి తోట నీవు ఘోరగా భాసి ఇచ్చినాను. కులసతిమేని సొమ్మును చింతామణి కులసతిమేని సొమ్మును పుస్తతో గూడెగొన వచ్చి నీ గింట గుప్పినాను. కులము వారెల్లా కులము వారెల్లా నీకిది కూడదు కూడదన్నా. భార్య నూతికి గోటికి పరుగులిగినా లేకసేయక మీ ఎంట కుక్కవాలే కాచుకొని ఇటును కలిగి ఈతను చెప్పినదంతయు యథార్థమే కదా. అందులకి కఠినముగా చెప్పుటకు నోరు రాకున్నది. నేను మాత్రము మీకేమి లోటు చేసినానండి? తనకు కలిగినదెల్లా రాబోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. ఇచ్చి ముచ్చటది
థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ అండి. దేవి భవితవ్యమును ఎవరెరుగుదురు దేవి, భవితవ్యమును ఎవరెరుగుదురు. చూడు కలిగి కలిగి ఎక్కలు రాని పిల్లలను ఆకలి గూటిలో మేతలకై పోతు ఒక చౌత బెల్టి ఒక చౌత పిల్లలను పామే కసులో లేక లేక వల్ల పురుగులు ఈ ఇలపై ప్రాణులకు వియోగమవుతో ఎవరికెవ్వారలో మారుతి, ఇది నీ యుక్తివాదము కాని భక్తి మార్గము కాదు. ఈ పాటి న్యాయాన్యాయములు మేము ఎరుంగనిది కాదు. ధర్మము ధర్మమంటిటు వితండ వితర్కములాడదేలా మారుతి, ధర్మము ధర్మమంచిటు ధర్మము ధర్మమంచిటు వితండ వితర్కములాడదే మర్మము నేనెరంగుదు అనుమాత్రము సంధియమేళ నిన్ను దుష్కర్మల పాలు చేయుదునే కానతగిల్చు యయాతి వానిదౌ కర్మను మార్పగా తగిన కర్తవు నీవకో మారుతాత్మజ
సినిమా వ్యామోహాన్ని ఆసరాగా తీసుకొని వేషాలు ఇప్పిస్తామని చెప్పి నా సర్వస్వాన్ని దోచుకోబోయారు. ఎలాగో తప్పించుకున్నాను. ఆ మొహంతో ఇంటికి వెళ్ళలేక ఎలా బ్రతకాలో తెలియక చచ్చిపోదామని ఆ రైలు పట్టాల దగ్గరికే వచ్చాను. అప్పుడే కదా అమాయకరా నాకు నువ్వు మోహన్ కనిపించారు. అప్పుడే జీవితం అంటే ఏమిటో, బ్రతకంటే ఏమిటో మన అనుభవంలో తెలుసుకున్నాను. నిరాశ నిస్పృహలకు గుడ్ బై చెప్పేసి ఆశా సౌధాల వైపు పరిగెడుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. జరిగితేనే అలా జరుగుతుంది, అందరికీ అలా ఉంటుందని కూడా లేదు. ఓకేనా? నేను రియల్గానే బంగారం డబ్బులు అన్నీ పోగొట్టుకున్నాను. నూతన్ ప్రసాద్ గారి డబ్బింగ్లో నా తొలి ప్రయాణం జరిగింది. పెద్దరికం అనే నేరాలు గోరాలు చేసి సినిమా వ్యామోహంతో హైదరాబాద్ రావడం జరిగింది. ఇక అదంతా వద్దులండి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది బంగారే అంకుల్ గారు చెప్పేశారు. నిజంగా ఇంతమంది కళాకారుల్ని, సినిమా వాళ్ళని, అలాగే పౌరాణిక కళాకారుల్ని, ఎందరో అతిరథ మహారంధురాల్ని ఒక దగ్గరికి పిలిపించి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్న రాజనాల్ సార్ నిజంగా దేవుడు ఎక్కడ ఉంటాడో నాకైతే తెలియదు, కానీ నా దృష్టిలో మాత్రం ఆయనే దేవుడు. అయితే ఈ చేసే కార్యక్రమానికి ఎంతోమంది పెన్షన్దారులు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరూ సార్ చేసే దానిలో భాగస్వాములు కావాలని నేను నిజంగా ఒక ఆర్టిస్ట్గా నేను పడ్డ ఎన్నో కష్టాలని నేను ప్రాక్టికల్గా అనిపించాను. ప్రతి ఒక్కరూ దీనికి భాగస్వాములు కావాలని, రాజనాథ్ సార్కి చేయూతనివ్వాలని అందరినీ పేరు పేరున అడుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ అందరికీ పాదాభి నమస్కారాలు, కళాభివందనాలు, నమస్కారాలు. విచ్చేసిన నా సోదరి అల్లు వెంకటలక్ష్మికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం. విచ్చేసినటువంటి కళాకారులు అందరికీ, కళాకారుల ఇది ఈరోజు కలయిక, కళాకారుల కుటుంబాల కలయిక. ఎందువల్ల అంటే అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల యొక్క కలయికను ఈ రోజున మన రాజనాల సత్య గారు క్రొత్త ఒరవడి ఏంటంటే ఆయన దగ్గర క్రియేటివిటీ అంటే క్రొత్తదనాన్ని చూపించడం ప్రేక్షకులకు, అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మీరు వారు వేసేటువంటి స్కిట్లు అవి చూస్తూ ఉంటే మన ఈ డ్రామా వాళ్ళకు వచ్చే వ్యూస్ కన్నా ఆయనకి చాలా ఎక్కువ ఉంటాయి. మీరు గమనించండి. ఇది ఒక కొత్త కాన్సెప్టు. కళాకారులందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఇలాంటి కార్యక్రమాన్ని చేయడం అనేది కూడా ఇది ఒక క్రొత్తదనం. ఈ 25 సంవత్సరానికి వీడ్కోలుగా 26 సంవత్సరానికి ఆహ్వానంగా ఈయన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంగా మనం భావిద్దాము. శుభం భూయాత్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. అందుకనే ఈ నటనాలయం అనే నాటకంలో చెప్తుంటారు, తాను బాధపడుతూ పరులకానందము కల్పించుచు, తాను బాధపడుచు పరులకానందము కల్పించుచు, తానానందించి పరుల బాధలతో నవ్వించడు. అతడుగాని అతడై ఒకడుగాని ఒకడై, అతడుగాని అతడై ఒకడుగాని ఒకడై, తృప్తి లేని తృప్తి తోడ తుది వరకును పయనించడు. తృప్తి లేని తృప్తి తోడ తుది వరకును పయనించడు. సహృదయుల నిలయం, నటీ నటులాలయం, ఇది నటనాలయం. నటీ నటులాలయం, ఇది నటనాలయం. ఒకడు కళా పోషకుడు, ఒకడు కళారాధకుడు, ఒకడు కళలోన జీవించి విగతుడైన వెరివాడు.
హృదయుల నిలయం, నటీ నటులాలయం, ఇది నటనాలయం. నటీ నటులాలయం, ఇది నటనాలయం. చాలామంది వీటి మీద ఆసక్తితో, చాలా కష్టమైనదే కానీ మానసిక ఆనందం ఇచ్చేది కళ. అట్లాగే గురువు గురించి అంటే ఎంతమంది శిష్యుని ఎలా తయారు చేస్తాడనే దాంట్లో కూడా ఒక చిన్న సంభాషణ ఉంది. నల్లని బండను పవిత్రమైన శిల్పంగా మలుపుతాడు శిల్పి, తన నైపుణ్యంతో లోకాన్నే ప్రదర్శింపబడజేస్తాడురా. ఎవరు ఊహిస్తారా ఎందుకు పనికిరాని నల్లని బండ ఒక గొప్ప పవిత్రమైన కళాస్వరూపంగా మారిందంటే? ఒకప్పుడు నీకు నల్లని బండకు తేడా ఉందంటావా? నేను నిన్ను తయారు చేశాను శిల్పంగా, నన్ను సంఘం తయారు చేసింది వికృతంగా కాదు భయంకరంగా. అహం బ్రహ్మాస్మి, నాలోని అహంభావత్వానికి కాదు దైవత్వానికి నాంది. మా ఊరు ఆయన రాసినది. కేఎస్టి సాయి గారు సంఘం చెక్కిన శిల్పం నాటుకున్నాడు. ఆయన వేసేవారు. పిఎల్ నారాయణ గారు ఆయన రాసేవారు. అలుగుటయగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు, సాగరములన్నీయు ఏకముగాకపోవు, ఈ కన్నులు పదిగే ఊరైనా అని నొత్తురు చత్తురు రాజరాజా. నా పల్కులు విశ్వసింపుము, నా పల్కులు విశ్వసింపుము, విపన్నుల లోకులగావు మెల్లరా. పాండవ మధ్యముని విక్రమం పెట్టిదనా జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియూర్చి నే దండం గుంగొని తోలు చందనము మీద నారి సాధించుచును, గాంధీవంబు ధరించి ఫల్గునుడు నేమో కంచండుచున్నప్పుడు, గాంధీవంబు ధరించి అర్జునుడు నేమో కంచండుచున్నప్పుడు, ఒక్కడునో నీ మొరాలకింపడు, ఒక్కండును నీ మొరాలకింపడు కురుక్ష్మనాథ. సంధింపగల్ నాకు పద్య సంగీతం నేర్పిన శ్రీ పసుపులేటి మునుస్వామి గారు సతీ సక్కుబాయి సినిమాకి వారే సంగీతం వాయించారు ఆదినారాయణరావు గారితో. వారి దగ్గర అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా నేర్చుకున్నారు గుడివాడలో. వారి జ్ఞాపకార్థం చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు మాకెప్పుడు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్ కృష్ణ గారు, థ్యాంక్ యూ. నైవేద్య కృష్ణ గారుగా చాలా ప్రసిద్ధి పొందారు. ఈజ్ అన్ పాపులర్ ఆర్టిస్ట్ అండి.
అయితే ఆయన గురించి 2 ముక్కలు చెప్పాలి నేను. ఆయన నిండైన విగ్రహం. ఎంత నిండైన విగ్రహం అంటే పక్కన ఆర్టిస్టు కనిపించడు, తలెత్తి చూడాలి. ఆయన తలెత్తే ప్రసక్తి లేదు, వీళ్ళు పక్కన యాక్ట్ చేసే వాళ్ళు చూడాలి. అయితే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, సార్ ఇది నా నా పర్సనాలిటీకి నాకు ఒక ఆలోచన ఉంది, నేనే అర్జునుడు, నేనే కృష్ణుడు, నేనే దుర్యోధనుడు వేయాలి, ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి చేయాలి, దానికి మీరే దర్శకత్వం వహించాలని అన్నారు. సార్ తప్పకుండా వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్, అవకాశం కోసం వెయిట్ చేస్తాను. దానికి మన దేవానంద సూరి గారి సపోర్ట్ కూడా ఉంటుందని ఊహిస్తున్నాను నేను. సార్ ఇప్పుడు రాయల్ గారు, సార్ రాయల్ గారు 2 ముక్కలు మాట్లాడారు. కళాకారుల గురించి 2 ముక్కలు. పెద్దలందరికీ నమస్కారాలు, సభా సరస్వతికి నా వందనాలు. నా పేరు సురభి రాయలు. నేను సురభి కంపెనీ నుంచి వచ్చినటువంటి వాడిని. రంగస్థలం మీద నేను అన్ని రకాల పనులు చేయగలను. పద్య నాటకానికి సంబంధించి తబలా వాయించగలను, హార్మోని వాయించగలను, వేషాలు వేయగలను, మేకప్ చేయగలను. రంగాలంకరణలో ఫిక్స్ అయిపోయాను నేను. ఎందుకంటే సురభి వాడంటే అన్నీ చేయగలను అనేటువంటిది ఒక ఉన్నది. కాబట్టి రంగాలంకరణ చేసే వాళ్ళు చాలా తక్కువ మనలో. అలాగా రంగాలంకరణ మీద నేను స్థిరపడ్డాను. అంటే అలాగని ఇవన్నీ చేయలేనని కాదు. ఈరోజు కూడా నా భార్య జమునా రాయలుగా ఆమెకు కూడా నేను హార్మోని వాయించిన వాడిని. కాకపోతే ఇద్దరం ఒక దగ్గరికి వెళ్తే బాగోదనే ఉద్దేశంతో ఆమె రంగరంగం మీద రంగస్థలం మీద కనబడేది, మేము వెనక వైపు ఉండేవాళ్ళం. ఆమె అంత గొప్పగా రాలేకపోయినా పేరైతే సంపాదించుకున్నాము. అందరి పెద్దల ఆశీర్వాదాలు. ముఖ్యంగా నేను రాజనాథ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఇలాగ ఏంటబ్బా అందరూ చేస్తారు, పిలుస్తారు అందరినీ మమ్మల్ని. యాక్చువల్గా టెక్నీషియన్ని, హార్మోనిస్ట్ని, మేకప్ వాళ్ళని, లైటింగ్ వాళ్ళని ఎవరు పిలవరు, సన్మానం చేయరు. ఒక్క నాటకం జరిగిన రోజు మాత్రమే వాళ్ళని పిలిచేదో శాల్వానో పువ్వో చేతిలో పెడతారు. కానీ ఇలా సపరేట్గా పిలవడం ఈరోజు నాకు నా జీవితంలో ఇది మర్చిపోలేనటువంటి విషయం. హార్మోనిస్ట్ గారు ఈ నెలల తరబడి వచ్చినా రాకపోయినా కూర్చొని తొక్కి 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 వీళ్ళందరికీ పద్యాలు చెప్తాడు. ఆ రోజు మాత్రం పిలిచి కూర్చోబెట్టేదో ఇంత ప్రసాదం పెట్టేస్తే కాదు. సపరేట్గా వాళ్ళని మనం పిలిచి గౌరవించిన రోజున వాళ్ళకు పొందే ఆనందం ఇంకా 1000 మందిని తయారు చేయగలుగుతాడు. కళాకారుల కోసం, కళల అభ్యున్నతి కోసం మనందరం ముందుకు రావాలి. వాళ్ళు టీవీ కళాకారులైనా, సినిమా కళాకారులైనా, లేకపోతే రంగస్థల కళాకారులైనా, వీఆర్ వన్ ఫర్ ఆల్ ఫర్ వన్ అనేది ప్రూవ్ చేయాలనే నా ఉద్దేశం. అయితే ఈ చిరు ప్రయత్నానికి ముందుకొచ్చి నాకు సహకరించిన మా అడ్వకేట్ శ్రీనివాసరావు గారికి, మా మౌసాలి ఖాన్ గారికి, భూమరావు గారికి, తర్వాత మా కొట్టే వెంకటాచార్యులు గారికి, తర్వాత మా నైవేలి కృష్ణ గారికి, మా చార్టెడ్ అకౌంటెంట్ దేవానంద సూరి గారికి, ఎంతోమంది అండి ఎంతో సహకారాన్ని అందించారు నాకు. సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు తెలియజేయటమే కాదు, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల పెట్టి మనందరం మళ్ళీ ఒక్కసారి కలవాలని నేను కోరుకుంటున్నాను. మనందరూ సార్ మౌసలి ఖాన్ గారు, సార్ సూరి గారు, మీరందరూ దయచేసి ఇలాగే ముందు భవిష్యత్తులో కూడా నాకు సహకరించాలని, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను మనం అందరం చేయాలని, మనందరం అభివృద్ధిలోకి రావాలని, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా పద్మాసనా యా బ్రహ్మాచ్యుత ప్రభుతిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేష జాడ్యాపహ
ఇప్పుడు మనం చేసిన రంగస్థల కళాకారుల ఆత్మీయ సమ్మేళనం ఇంతగా విజయవంతం అవటానికి మన ముందున్నారు నా సోదరుడు, నా మిత్రుడు, ఎంతకంటే చాలా ఎక్కువ. ఆయన అంటే నాకు చాలా ప్రాణం. అది ఆయన ఎంతో బిజీగా ఉన్నా కూడా ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని నా కోసం వచ్చారు. అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ కళాకారుల్లో ఉన్న ప్రతిభని వెలికి తీశాడు ఆయన. నిజంగా సార్, వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఇలాగే ముందు ముందు కూడా మీరు మా కాదు, మన రంగస్థల కళాకారులకి మీరు ప్రోత్సాహం ఇవ్వాలి. దయచేసి చిరు సత్కారం సార్. ప్లీజ్ కమ్ టు ది స్టేజ్ సార్. నామా చంద్రబాబు నాయుడు గారు జంట నగరాల్లోనే కాదండి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే అద్భుతమైన జంట రాష్ట్రాల్లోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆయన. అబ్బాయి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంగస్థల కళాకారుల ఆత్మీయ సమ్మేళనం ఇంతటితో ముగిస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత టీవీ సినీ రంగ కళాకారులకు పురస్కారాలు ఉంటాయి. ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఎవరికి తెలియని ఒక మంచి మారుమూల గొప్ప నాటకం ఉందండి. దాని గురించి చెప్తాను నేను. చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు అంటే గయోపాఖ్యానమే తెలుసు, కానీ ఆయన రాసిన మహత్తరమైనటువంటి నాటకం ప్రసన్న యాదవం. అదే నరకాసుర యుద్ధం అంటారు, నరకాసుర వధ అంటారు. అది ఒకప్పుడు అద్భుతంగా ఆడారు. గుంటూరులో 1910 ఆ ప్రాంతంలోనే దానికి పోటీలు కూడా పెట్టారనమాట. అవన్నీ కూడా నేను నాటక వికాసంలో చదివి ఆ పుస్తకాన్ని తీసుకొని దాన్ని 5 గంటల నాటకాన్ని 2.5 గంటగా కుదించి మదించి దాదాపు ఒక 20 నాటకాలు టీవీలో వచ్చింది, రేడియోలో వచ్చింది. దాంట్లో నరకాసురుడు వాడు ఇంద్రుణ్ణి పదభ్రష్టుని చేసి ఇంద్రసింహాసనం అధిష్ఠించి పదభ్రష్టుని చేసి నేను ఇప్పుడు ఇంద్రుణ్ణి అయ్యాను కాబట్టి ఊర్వశి కావాలంటాడు. అంటే ఆ ఊర్వశి కావాలని అంటంలో వాడు అహంకారం ఉందే, ఆ అహంకారాన్ని చూపించేటువంటి తామస కూడా ప్రధానమైనటువంటి క్యారెక్టర్ అది. మామూలుగా నా ముఖం చూస్తే ఎవరికైనా సరే మెత్తటోడు అంటారు, కానీ నేను వేసిన నాటకాలని దుర్మార్గమైన పాత్రలు వేశాను. అనుమానించెదవేల సుందరి అహల్యాజారుడన్ నేను కాననియో కన్నులు వేయి లేవనియో నాకు ఇంద్రునంగలం మేల్గుణములు నాకడ కానరావనియో నీలో చింత నేనెట్టులున్నను నీ ఇంద్రుని పాటి చేయనటే నీకేటికే
భాగ్యరాశి పొలది కన్నుల గప్పుకుందు పువ్వులను పూజింతు నిన్ను మనంబలరన్ పట్టపుదేవి సేయుదును నీ ఆజ్ఞం తలదాల్తు వేల్పులకెల్లన్ దొరసాని వయ్యదవు ముప్రత్తుల్ నిను గోత్రు దైత్యులు నీ కన్నుల సన్నలన్ మెలగి కేల్మోచి నీ భృత్యులై ఈ ఏమంటే ఊర్వశి వావి వరుసలు నాతో ప్రసంగించదలంచుతివా వావి వరుసలు చెప్పేది వినుము నెలతరో ఏమి కావలయు నీకు అల పాండవ మత్స్యముండు దేవేంద్రుని కుమారుడైన అర్జునుని నీవు మోహించితివి. అతడు నిన్ను మాతృ సమానముగా భావించినాడు. పెచ్చు పెరిగిన పిచ్చి ఆవేశము చే వారిని శపించితివి. అప్పుడు వాయువర్షులు గుర్తుకు రాలేదా? నీ గళమున తాళి గట్టిన మగండటే పురూరవుడు భూలోకమునకు వచ్చి పురూరమునితో సాంగత్యము చేసి సంతానం వైతివి. అప్పుడు ఈ వాయువర్షులు నీవు గుర్తుకు రాలేదా? నీ చెలియగునట్టి ఇక నీ సావాసగాండ్రు నీ తోటి వాండ్రు ఎంత గొప్పవారో నీ చెలియగునట్టి మేనకపు చేరువ చుట్టమే గాది పట్టి విశ్వామిత్రుని యజ్ఞ తపస్సును చెడగొట్టుటకై దేవేంద్రుడు మేనకను పంపించినాడు. ఆ మేనక విశ్వామిత్రునితో కాపురం చేసి ఒక బిడ్డకు తల్లి అనేది. వాములు వెదుకందలంచెదవు, వాములు వెదుకందలంచెదవు, ఉంపుడు వెత్తకు వాములేటికే
పెద్ద అనే తేడా ఏమి ఉండదండి. కొట్టే వెంకటాచార్య గారు అందరు చెప్పారు కానీ నాకన్నా ఆయన కొద్దిగా 2 నెలలు 3 నెలలు చిన్న, అంతకన్నా చిన్నేం కాదు. కాకపోతే నేను వయసులో నాకు 76 అండి. ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా నాకు అందరూ సోదర సమానులు, అందరూ చిన్న పెద్ద అనే తేడా, పౌరాణిక నాటకాల్లో కానీ ఏ నాటకాల్లో కానీ తేడా ఉండదు. నాకు ఇచ్చిన అవకాశాన్ని క్లుప్తంగా 2 పద్యాలు పాడి మీకు వినిపిస్తాను. గురువర్య, తమ శిష్యునిపై గల అనుగ్రహ విశేషమున ఇసట రుదించినందుకు కృతార్థుడనైతిని మహాత్మా, కృతార్థుడనైతిని. పావనమయ్యమ్మ గృహము మునీంద్ర, పావనమయ్యమ్మ గృహము భాస్కర వంశము మీదు రాకచే పావనమయ్యను. తావక దర్శనార్థమున ధన్యత గల్చమది ధీవినుత ప్రభావ భవత్కరుణాద్రి దృష్టి భవంబు సంపదయునిచ్చన్ కైకొను అర్జున ఎక్కడ నుండి రాకయటకు ఎల్లరూ శుభులేగ
భుజధారి మృగోదరుడు అగ్రజాన్వితం చక్కగా నిలిచి శాంతుగా జితాను చరింతున కల్పము అర్జున నేను ఒక భజమే పాడతాను. ఎందుకంటే నా సోదర దడ్డిలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా అంజిరెడ్డి గారితో నేను చాలా నాటకాలు ఆడాను. సుదర్శనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మటుకు నాతో ఆడారు నాటకాలు. అందువల్ల నేను ఇంకొక పద్యంతోనే విరమించుకుంటాను. దయచేసి మీరు అన్యదా భావించవద్దు.
సభాయై నమః. సోదర కళాకారులందరికీ శుభాభినందనలు. రాజ విశిష్టులారా, కవిరాజ సమూహములారా, దివ్య విభ్రాజ సమున్నతాసన విరాజిత భూసురవర్యులారా, నీరాజన పాత్రులౌ సచివరత్నములారా, బలంబులారా, మిమురంజిల చేయుత మన్మదోత్సవం కళారాధకుల జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలం. అది అందరికీ రాదు. కళలే కళలే సమాజ సుందర వికాస పదములదోపు వెన్నెలల్ కళలే మనోజ విస్తృత వికారము మాపు దివౌక సౌసెదు కలలే హృదంతరముల అకారణ దుఃఖము బాపు యోజనల్ కలలే వినూత్న కార్యములకై యద ప్రేరణ చేయు సంపదల్ ఆ
చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. బంగారు వెంకటయ్య గారు నిజంగా బంగారం లాంటి కృష్ణుడు. తమ్ముడు వెంకటస్వామి ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో ఎంతో గొప్పగా అవార్డు తెచ్చుకొచ్చాడు. సుదర్శన్ గారు, మన కుట్టే వెంకటాచార్యులు గారు గురుతుల్యులు. ఎన్నాళ్ళ పౌరాణిక నాటకాల పట్ల విశ్లేషణ చేస్తూ ఏ పదాలు ఎలా ఉంటాయో చెప్తూ వారు కొన్ని బుక్కులు కూడా రాశారు. జంగయ్య గారు, అన్నగారు శ్రీహరిరావు గారు కలిసి, నేను ఆయన కలిసి ఎన్నో దైవోపాఖ్యాన నాటకం వేయడం జరిగింది. అందులో వారు కొట్టే వెంకటాచార్యులు గారు గైడు పాత్ర వేశారు. వారు కృష్ణుడు, నేను అర్జునుడు వేశాను. నాకు ఒక్కటే అర్జునుడు అవకాశం వచ్చింది. అన్ని కృష్ణుడు అన్న వేయండి, అదన్న ఏదండి, ఇదేంటంటే ఒక్క అర్జునుడు నాకు ఇచ్చారు. ఫ్రీగా ఆడుకునేటట్టుగా మేమిద్దరం ఎన్నో నాటకాలు వేసి సుమారు ఎన్నో బహుమతులు తెచ్చుకోవడం జరిగింది. కాంపిటీషన్లో కూడా ఇస్తే కూడా మాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. చాలా సంతోషం. మేడం గారి వల్ల లేరు. నాకు నిన్న ఫోన్ చేసి హార్మోనిస్ట్ గారు ఇదివరకు అనుకున్న వ్యక్తి రావట్లేదు సార్, ఎవరిని పెడితే బాగుంటుందని ఆలోచించారు. ఇంకా ఎవరిని పెడితే బాగుంటుంది, ఇక్కడికి వచ్చే అందరూ కళాకారులు ఎక్కడెక్కడో ఎన్నో దిక్కులో నేర్చుకొని పండిన వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళకు వాయించాలంటే ఒక్కడు అతని చంద్రబాబు నాయుడు, వారినే పెట్టమంటే ఫోన్ చేసి పెట్టాడు. నిజంగా ఈ వసంతరాజ్యం పద్యాలు పాడాలంటే వేరే హార్మోనిస్ట్ అయితే నేను ఆలోచించేవాడిని. చంద్రబాబు గారు కదా అలా ఓకగా వాయించారు. నిజంగా సార్, మీ కళామ తల్లి మిమ్మల్ని వరించింది. చాలా ధన్యవాదాలు. అలా పిలిస్తే ఎవరికైనా ఏ సమయంలోనైనా ఏ రాగమైనా చెప్పకుండా వాయించేటువంటి గొప్ప జ్ఞాని. అంజలిరెడ్డి గారు పరిషత్ నాటకాల్లో చాలా పేరు ప్రఖ్యాతులు వహించినటువంటి వ్యక్తి. ఆయన నాతో అర్జునుడు చాలా నాటకాలు ఆడాడు. ముఖ్యంగా మేము ఈ రోజు వరకు పాడుతున్న కారణం ఏంటంటే మా గురువు గారు అనేటువంటి నాగన చంద్రవాడి చంద్రబాబు గారు ఏ రాగమైనా అవలయలుగా వాయించగల సమర్థుడు ఆయన. రాజనాల్ గారు కూడా నేనంటే చాలా అభిమానంగా ఉంటుంది ఆయన. ఈ కార్యక్రమానికి నన్ను కూడా కాకేశారు. నా పేరు వల్లూరు శ్రీహరిరావు అండి. నా ప్రోగ్రామ్స్ అన్నీ మీకు యూట్యూబ్లో అన్నీ వస్తాయి, చూడండి, చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కళాకారులందరికీ కళాభివందనాలు. మా పూజ్య గురువులు పల్లెటి కులశేఖర్ గారు రచించిన మన్యంకొండ హనుమద్దాసు నాటకం. అందులో మన్యంకొండ అంటే మహబూబ్ నగర్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు దగ్గరలో ఉంటుంది. అది పేదల తిరుమల, లేకపోతే తెలంగాణ తిరుపతి కూడా అంటారు. ఎందుకంటే తీరితే తిరుపతి, లేకపోతే మన్యంకొండ అనేవారు. ఎందుకంటే రేవతి సార్. పేదల పుణ్యభూమియను పేరును తీరుగా మోయు కొండయై వేదవచోనినాదములు వెల్లువలై ప్రవహించు కొండయై మోదము గూర్చు ఈ మునుల మోక్షపు కొండన శ్రీనివాసుడే పాదము మోపి భక్తులకు ప్రాభును కూర్చుట భాగ్యమే కదా. భక్తులకు భాగ్యమే కదా. సార్ కొరకు భవానీ నాటకంలో చిత్తాబాయి నాటకంలో భవానీ వేసింది. అది కానడ సార్. చింతామణి, ఉన్నతలో నీకు మాత్రం నేను ఏమి లోటు చేసి తిని
గ్రహించి వస్తువులు చేయించిన అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను కులసతి మేని సొమ్ములు చింతమణి నా సతి మేని సొమ్ములు పుస్తతో కూడబని వచ్చి నీ ఎంత గుప్పినాను కులం వారెల్లా నా కులం వారెల్లా మీకిది కూడదు కూడదు కూడదలినా భార్య నూతికి కోటికి పరుగులిడినా లెక్క చేయక నీ ఎంటి కుక్కవోలే కాచుకొని కలిగి ఇది గురుగారు 20 ఏళ్ల కింద ఈ పద్యం నేర్పింది. భవానీ నేర్పింది మీరే సార్. మళ్ళీ మధ్యలో నేను ఎక్కడ మొన్న ఒకటి ఆడినంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు నాకు అర్థమైంది సార్, ఏం లేదు, గురువు గారు ఎదురుగా ఉండేసరికి కొద్దిగా తడబడ్డారు. అయినా అది మీ ప్రేమ, మీ భక్తి, గురువు గారి మీద ఎంత భక్తి ఉందనేది నాకు అర్థమైంది. సార్ మీకు ఒక చిరు సత్కారం సార్. సార్ మాగంటి ప్రసాద్ బాబు గారు ఇప్పుడు వస్తారండి. ప్రముఖ దర్శకులైన సినిమా ఫీల్డ్లో ఆయనకి దాదాపు అపారమైన అనుభవం ఉంది. ఆయన 30-40 సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో కో డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్స్గా వర్క్ చేశారు ఆయన. ఇప్పుడు ఆయన సత్కరిస్తారు సుదర్శన్ గారిని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుదర్శన్ గారు. మరొక మారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెక్స్ట్ మన ఎరిసలం చౌదరి గారు. రాజనాల కళాతరంగిణి వార్షికోత్సవ వేడుకలు అందరూ కలిసి, అంటే కళాకారుల సమ్మేళనం, చక్కటి ఆలోచన. మొట్టమొదటిసారిగా ఆలోచనే చాలా అద్భుతంగా ఉంది. రాజనాల్ గారు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ చూస్తాము. మేడం శ్రీమణి గారు కూడా చాలా బాగా చేస్తారు, ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి వాళ్ళది అన్నీ కూడాను. అయితే ఈరోజు పద్యనాటక కళాకారులుగా మా అందరినీ పద్యాలు పాడమని పిలిచారు కాబట్టి సత్కరించడానికి, నాకన్నా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, సీనియర్స్ అందరూ చాలా చక్కగా పాడి వినిపించారు. మా గురుతుల్యులు కొట్టే వెంకటాచార్యులు గారు, మా వల్లూరు శ్రీహరిరావు బాబాయ్ గారు, అలాగే కేకే రామచంద్రమూర్తి గారు. వారిని నేను పావుగంట తర్వాత గుర్తుపట్టాను. సార్ అన్యదా భావించకండి, ఎందుకంటే కేకే రామచంద్రమూర్తి గారి గురించి ఒకే ఒక మాటలో చెప్తాను. వారు రాసి అందులో పాత్ర చేసినటువంటి గంటల బండి అనేటటువంటి ఒక షార్ట్ ఫిలింకి నా డాటర్, చాలా చిన్నపిల్ల, అప్పుడు 10 ఇయర్స్ ఉంటాయేమో, ఆ అమ్మాయికి నంది అవార్డు మొట్టమొదటిసారిగా వారు రాసిన ఫిలింకే నేను నంది అవార్డ్స్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో 8 నంది అవార్డ్స్ మీలాంటి పెద్దలందరి ఆశీర్వాదంతో తీసుకున్నారండి. కాకపోతే అదంతా వేరు. పౌరాణిక నాటకంలో నేను 2015లో ప్రవేశించాను, అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. మా గురువు గారు డాక్టర్ శ్రీ నామా చంద్రబాబు నాయుడు గారు, నేను వారి దగ్గరే పాడతాను, ఒకవేళ వారి దగ్గర పాడలేని పరిస్థితి వస్తే నాటక రంగాన్నే వదిలేస్తానని సభాముఖంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు నన్ను మొదటిసారిగా తులాభారం సత్యభామ నాకు చాలా విపరీతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిన పాత్ర, కోటేశ్వరరావు గారితో, అలాగే తర్వాత విశాఖపట్నం కందులు గున్నేశ్వరరావు గారితో, ఇలా వీళ్ళందరితోనూ నన్ను సత్యభామ, రాజమండ్రి, చాగల్లు ఇలాంటి చోట, మన బాబురాజు, మనకి ఇక్కడే ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైన కృష్ణుడు ఎవరు అంటే బాబురాజు అండి, రాలేదు ఈరోజు ఇంకాను, వారితో కూడా నేను చేశాను. మీ అందరి ఆశీర్వాదంతో పౌరాణిక నాటక రంగంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటీమణి అని చెప్పుకోవచ్చు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో
తులాభారం నాటకం నుంచి మీరజాలగలడ. ముఖ్యంగా అంజిరెడ్డి గారు వారు వెనక్కి కూర్చున్నారు. వారికి పాట అంటే చాలా ఇష్టం. నేను లాస్ట్ ఇయర్ పరమేష్ నాటకోత్సవాలలో, మన మేకప్ పరమేష్ నాటకోత్సవాలలో తులాభారం నాటకం అయ్యి ఉత్తమ నటిగా నేను ప్రైజ్ తీసుకున్న తర్వాత వారు నన్ను ఫోన్ చేసి అరగంట సేపు ఫోన్లో అభినందించారు. అలాగే పొన్నం శ్రీనివాసరావు గారు, వారు ఒక అడ్వకేట్ అయ్యుండి కళాతృష్ణ ఎంతో ఎక్కువ, వారికి కళాభిమాని. అందరి కోసం తులాభారం నుంచి మీరజాలగలడ. నారద మునీంద్రుడు ఉపదేశించిన పుణ్యక వ్రతమును నేను నిర్విఘ్నముగా నెరవేర్చిన పిమ్మట నా నాథుడు నా ఆనతిని మీరజాలగలడా. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. 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 మీరజాలగలడా. నటన సూత్రధారి మురారి ఎట్ల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారి మురారి ఎట్ల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా. సుధ ప్రణయ జలధిన్ మైనాటికి ఈత తావుగలదే నదోయిక మాదులాడగలడా. సత్యాపతి సుధా ప్రణయ జలధిన్ మైనాటికి ఈత తావుగలదే నదోయిక మాదులాడగలడా. సత్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా. మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమునా ఆ
జ్ఞాన మహిమన్ సత్యాపడి నీరజాలగలడా సందేహమేమి? ఎవరి మాటలో ఏలా నేను ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు చింతామణి. ఎందరూ వారవన క్షణలు కందువ మాటలను విడులగానడిసే గుణ విచారణ సల్పెడి వారు కవిరే ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమాయను? ఏమొకటికేమున్నది, దైవము తరచుగా ధనికుల నాలుకలు తాటి పట్టెల తోడను, చేతులు చెవమరాకుల తోడను, హృదయము ఉక్కు ముక్కల తోడను చేచున్నది. ఆ పైన ఇది అంతయు చావు కబురు చల్లగా చెప్పుటకే కావలేను. ఇప్పటికింతే గాని
నెల దినములలో 2-3 దినములలో తప్పక సానుకూలము కాగలదు. ఇకనేమి ఎప్పటి పాఠమే దిగినది. ఇంతవరకు రేపు రేపు, ఇప్పుడు ఆ రేపునకు మరి ఒక 2 త్రోపులు కూడా తోడైనవి. మాట శాంతముగా వినకయ్య మండిపడను నేనేమి చేయదును చింతామణి. ఇక నేనేమీను విననక్కరలేదు. మధ్యాహ్నము మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతకు నేను కనుక భరించితిని కానీ వేరొకటి ఎవరు అయినచో ఏ మందో మాకు మింగి చావవలసినది. ఇక నేను పడలేను, ఇక్కడితో నా దారి నాది. అమ్మయ్యో చింతామణి, నిన్ను విడిచి నేను బ్రతకగలనా? నీవు లేనిదే నేను జీవించగలనా? విడచితి బంధువర్గముల వీడిది భార్యను వీడిది ప్రాణములొద్దు మిత్రుల విడచిది ఇల్లు వాకిలియో వీడిది భార్యను ప్రాత చెప్పు విడచిది ఎగ్గు సిగ్గులు విడచిది ఎగ్గు సిగ్గులు అరవీంద్రనే చెరు విడువనే దేహము విడువనే దేహము నీవు నన్ను వీడనవస్తమైనతో అట్లయినా ఈ నెలలో మీరు నాకు ఎర్రని ఎగాని నేను ఇచ్చినారా? ఎక్కడికి వెళ్ళను అక్కడనే చుక్క ఎదురుగునప్పుడు నేను మాత్రమేమి చేయగలను చింతామణి. నాకు ఉన్నంతలో నేను ఏనాడైనా నీకు లోటు చేసి క్షేత్రములెల్ల